హాయ్ అండి, బగారా అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ ఆకు, సాజీరా, జావిత్రి, చెక్క, ఇలాచి మరియు లవంగాలు. 2 గ్లాసుల నానబెట్టి పెట్టుకున్న పోపు కోసం పుదీనా, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, 1 స్పూను ధనియాల పొడి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకోవచ్చు. నూనె వేగాక ఈ మసాలా దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. లవంగాలు, జావిత్రి, బగారాకు, సాజీరా మరియు కచ్చాపచ్చగా దంచుకున్న ఇలాచి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ దినుసులన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, చిన్న ఉల్లిపాయ వేసి మిక్సీలో పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇందులోకి కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పక్కన ఉంచుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ధనియాల పొడి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మొత్తం మసాలా అంతా నూనె పైకి తేలేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నీళ్ళు వేసుకోవాలి. ఇక్కడ నేను మామూలు బియ్యం తీసుకున్నాను కాబట్టి, ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. అదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాసుకి 1.5 గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. చివరగా రుచికి తగ్గ నీళ్ళను మరిగించుకొని, నీళ్ళు మరిగాక నానబెట్టి పెట్టుకున్న బియ్యం కూడా వేసి ఉడికించుకోవాలి. ఒకసారి మధ్యలో గరిటెతో కలుపుకొని అన్నాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు అన్నం మొత్తం ఉడికిపోయింది. ఈ అన్నాన్ని 5-10 నిమిషాల పాటు ఇమిరించుకోవాలి. ఇక్కడ నేను స్టీల్ గిన్నె తీసుకున్నాను కాబట్టి స్టవ్ పై పెనం ఉంచి అన్నాన్ని ఇమిరిస్తున్నాను. అదే మామూలు గిన్నెతో చేసుకున్నట్లయితే పెనం పెట్టుకోనవసరం లేదు. 5 నిమిషాల తర్వాత అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ అన్నము చికెన్తో కానీ పెరుగు పచ్చడితో కూడా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.